హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో మీకు తెలుసా? ఒకరోజు సీతమ్మ వారు నుదుటిన సింధూరం ధరించుకోవడం హనుమంతుడు చూశాడు. కుతూహలంతో ఆయన సీతమ్మ దగ్గరకు వెళ్లి, తల్లి, మీరు నుదుటిన ఈ ఎర్రటి చూర్ణాన్ని ఎందుకు ధరిస్తున్నారు అని అడిగాడు. దానికి సీతమ్మ చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చింది. హనుమా, ఇది సింధూరం. దీనిని ధరిస్తే నా భర్త అయిన శ్రీరాముడికి ఆరోగ్యాలు దీర్ఘాయుష్యువు సిద్ధిస్తాయి. ఆయన ఎప్పుడూ క్షేమంగా ఉంటారు. సీతమ్మ మాటలు విన్న హనుమంతుడు ఇలా ఆలోచించాడు. అమ్మవారు కేవలం నుదుటన సింధూరం కొద్దిగా పెట్టుకుంటేనే రాముడికి అంతటి మేలు జరుగుతుంటే, నేను నా శరీరమంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకెంతటి గొప్ప ఆయుష్ లభిస్తుందో కదా అని వెంటనే హనుమంతుడు తన శరీరం మొత్తానికి సింధూరాన్ని దట్టంగా పూసుకుని శ్రీరాముడి దర్బారుకు వెళ్ళాడు. హనుమంతుడిని ఆ రూపంలో చూసిన వారందరూ నవ్వసాగారు. కానీ శ్రీరాముడు మాత్రం హనుమంతుడిని దగ్గరకు పిలిచి కారణం అడిగాడు. అప్పుడు హనుమంతుడు, స్వామి, మీ మీద భక్తితో మీ ఆయుష్ పెరగాలని ఇలా చేశాను అని విన్నవించుకున్నాడు. హనుమంతుడి నిష్కలమైన ప్రేమను చూసి రాముడు చలించిపోయాడు. రాముడు హనుమంతుడిని కౌగిలించుకొని ఇలా వరం ఇచ్చాడు. ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. నీకు సింధూరం సమర్పించే భక్తులకు నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అని రాముడు వరం ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ హనుమంతుడి గుడిలో స్వామికి సింధూరం అలంకారం చేస్తాము మరియు భక్తులకు సింధూరాన్ని ప్రసాదంగా ఇస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. And please subscribe to my channel Divine Strength.